హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నమస్తే. ఇదొచ్చండి బీడ్స్ క్లాత్‌తో కుట్టానండి ఇది. అంటే చాలా సులువుగానే అయిపోతుంది ఇది. మీరలా ముందు డ్రాయింగ్ వేసుకొని దాని మీద అంటే ఆర్గాంజా శారీస్ క్లాతు నా దగ్గర ఉందండి. ఆర్గాంజా కాకపోయినా ఏదైనా సిల్క్ లేకపోతే నెట్ క్లాత్‌లు ఏమన్నా ఉన్నా సరే మీరు వాడుకోవచ్చనమాట. మీరేం చేస్తారంటే అలాగా ముందు డ్రాయింగ్ వేసుకొని లీవ్స్ అలాగా వచ్చేలాగా వేసుకునండి. మీరు మామూలు రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. అంటే నేను చక్రం పెట్టి వేయటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అంతే తప్ప సులువేనండి. రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి ఒక్కొక్క పెటల్కిని. వేసుకున్న తర్వాత అదే చూపిస్తాను మీకు. మొత్తం అలాగా రౌండ్ కుట్టేసుకోండి. ఇది అంటే ఏ క్లాత్ అయినా పర్వాలేదండి. పల్చని క్లాత్ ఆర్గాంజా కానీ అదే సిల్క్ నెట్ ఇవేవైనా సరే ఇలా లేదంటే మీరు ఇలాగా హ్యాండ్తో కుట్టుకోకపోతే మీరు మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చండి. కుట్టేసుకొని మనం ఎదరకి కొంచెం లాగి మనం పెట్టల్ని తయారు చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. ఇప్పుడైతే చూసారు కదా, ఆ క్లాత్ని మనం కొంచెం అదే ఒక లీవ్ ఆకులాగా వచ్చేలాగా పట్టుకుని మనం కొంచెం మీకు చెయ్యి అడ్డం వచ్చినట్టుంది అలా తిప్పి పట్టుకుని అక్కడ ఒక నాటు వేసేసుకోండి. మిషన్ మీద మీకు కుదిరితే మిషన్ మీదనే వేసేసుకోవచ్చండి. లేదంటే చేత్తో వేసుకునే వాళ్ళకైతే చేత్తో ఇలాగా కుట్టేసుకోండి. అయిన తర్వాత అక్కడ క్లాత్ కట్ చేసేసుకోవాలండి. గట్టిగా నాటు వేసేసుకోండి. అదొక పెటల్లాగా వచ్చింది కదా, చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి చివరి దాకా. అదండి. అలాగే ఒక్కొక్క పెటల్లో మీరు అలా వేసుకుంటే మొత్తం ఒక డిజైన్ వస్తుందండి. ఇంకా మధ్యలో అయితే నేను అంటే ముందే చెప్పేస్తున్నాను, మధ్యలో అయితే మొత్తం అవన్నీ కట్ చేసినవి ఉంటాయి కదా, దానికి నేనైతే ఇది ఒక మిర్రర్ వేసానండి. దాని చుట్టూ పూసలు కుట్టాను. అలా కాదు అనుకుంటే మీరు ఏదైనా వేసుకోవచ్చండి. ఉట్టి పూసలే మీరు ఫిల్ చేసేసుకోవచ్చు రౌండ్ మధ్యలో. అలా కూడా వేసేసుకొని మీరు ఇది కూడా పెట్టలు సేమ్ అలాగే కుట్టేసుకోండి. చూసారు కదా, రెండోది కూడా సేమ్ అండి. అంటే 2 వేసి చూపిస్తున్నాను మీకు, అంటే మరీ లాంగ్ టైం అయిపోతుందని. ఆ తర్వాత మీరు మధ్యలో మొత్తాన్ని ఫిల్ చేసేసుకుంటే ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇదైతే అండి మీకు డ్రెస్సెస్ ఉంటాయి కదండి, పంజాబ్ డ్రెస్సులు,
వాటికి వేసుకోవచ్చండి. ఎదర మనం మెడ దగ్గర నుంచి పైనుంచి ఇలాగ ఒక 3 ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా వేసుకోవచ్చండి. అంటే కొంచెం కష్టమేమి కాదండి, రన్నింగ్ స్టిచ్చే కదా, లేదన్నా మిషన్ మీద వేసుకోవచ్చు. అందుచేత ఏంటంటే మీకు సులువుగా అయిపోద్దండి. ఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి లుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. మొత్తం వీడియో మొత్తం చూడండి, చూసి మీరు ఎలా ఉందో మీరు కూడా వేసుకుంటారని కొంచెం ఇలాగ కుట్టి చూపిస్తున్నాను. ఇది అయిన తర్వాత నేను మధ్యలో వేసానండి. మీకు లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ ఫ్లవర్స్ కుట్టడం చాలా సులువేనండి. కొంచెం క్లాత్లు ఇవి ఉంటాయి కదా ఇంట్లో, శారీస్లో మిగిలినవి అవిని చిన్న చిన్న క్లాతులతో ఒక పెద్ద ఫ్లవర్ అయిపోద్దండి. రిచ్గా కూడా ఉంటుందన్నమాట. అదే చెప్పాను కదా మీకు, చుట్టూ ఏదో ఒకటి గ్లూ ఏదో పెట్టి అంటించేసుకుని మీరు. నేనైతే మిర్రర్ వేసి మళ్ళీ దాని మీద మీకు ఏం చేశానంటే ఒక కుందను అలా పెట్టి చూపించాను, అంటించలేదండి. అంటే మీకు ఎలా వీలైతే అలాగా మధ్యలో ఫిల్ చేసుకోండి. బీడ్స్ వేసుకోవచ్చండి, అద్దం కుట్టుకోవచ్చు, లేకపోతే పెద్దది కుందన ఉంటే పెద్ద కుందన వేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఆ పెటల్ చుట్టూనండి నేను కట్ బీడ్స్ వాడాను. ఆ కట్ బీడ్స్ కూడా కుట్టి చూపించాను మీకు దీంట్లోనే. అంటే మీకు కుట్టి చూపించడం కోసం ఐడియా ఉంటుంది కదా, అందుకని 2 రకాలుగా చూపించాను అనమాట మీకు. కావాలంటే ఇలా మిర్రర్, అంటే బీడ్ పైన ఎందుకు పెట్టానంటే మీరు మిర్రర్ వేసుకోగలద్దు అనుకోండి, పెద్ద బీడ్ ఒకటి పెట్టేసుకుని అతికించేసి చుట్టూ పూసలు కొట్టేసుకోండి. ఇలా అయినా బాగానే ఉంటుందండి. కానీ ఫ్లవర్ వచ్చి చాలా రిచ్గా బాగా ఆనుతుంది. పిల్లల గౌన్ మీద అయితే చాలా బాగుంటాయండి. కనీసం మీకు ఫ్రంట్ ఇక్కడ వేస్తారు కదా చిన్నపిల్లలకి, అలాగ ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు, సులువుగానే కుట్టుకోవచ్చు. ఏ క్లాత్ అయినా పర్వాలేదండి, ఆర్గాంజాని కాదు, నా దగ్గర ఈ క్లాత్ ఉందని వేశాను. అలాగే పల్చగా ఉండి ఏ క్లాత్ అయినా సరే, సిల్క్లో నెట్ కానీ ఏదైనా సరే. నేనైతే ఇదిగోనండి ఇలా చేశాను. ఇది అయిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే చుట్టూని కట్ బిట్స్ ఫిల్ చేశానండి. అదే ఆ లీవ్కి బాగుంటుందని ఇలా కూడా వేసుకోవచ్చు మీరు. మీరు ట్రై చేయండి.
మీ అందరూ చూస్తారని నేను చేస్తున్నానండి, సులువైనవే. మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోండి ఒక్కొక్క పెటల్కిని. లుక్ అయితే బాగుంటుంది. మీరు కుట్టండి, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.